నమస్తే, నేను ప్రభాకర్. ఈరోజు ఈ వీడియోలో ఫైర్ సేఫ్టీకి రిలేటెడ్గా కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అయితే నేను చెప్పడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఏంటి మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అంటే, నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. నేను గత 12 సంవత్సరాలుగా ఫైర్ సేఫ్టీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను. నా టోటల్ కెరియర్లో చాలా మంది నన్ను కలిసిన వాళ్ళు కానీ నాన్ ఫైర్ సేఫ్టీ ప్రొఫెషనల్ పీపుల్ కలిసినప్పుడు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను వాళ్ళకి కొన్ని ఆన్సర్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. అలాంటి క్వశ్చన్స్లో కొన్ని సెలెక్టివ్గా తీసుకుని నేను ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాల్లో కూడా ఇప్పుడు కూడా ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే ఇప్పటికీ కూడా అవే సేమ్ క్వశ్చన్స్ నన్ను చాలా మంది కొత్త పర్సన్స్ అడుగుతున్నారు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో. ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే పబ్లిక్లో ఇంకా దీని మీద కొంత అవేర్నెస్ లేదు. దానివల్లే ఒకే క్వశ్చన్ ఇన్ని సంవత్సరాలుగా కూడా అడుగుతున్నారు. నేను ఆన్సర్ చెప్పినప్పుడు వాళ్ళు ఎగ్జైట్ అవుతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ఫైర్ సేఫ్టీ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళు కానీ లేదా ఫైర్ సేఫ్టీ ప్రొఫెషనల్స్ కానీ చూస్తే చాలా ఈ క్వశ్చన్స్ వాళ్ళకి చాలా సిల్లీగా ఉండొచ్చు, లేదంటే చాలా నార్మల్గా అనిపించవచ్చు. కాకపోతే ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే వాళ్ళకి ఇచ్చే ఈ ఆన్సర్స్ నిజంగా సర్ప్రైజ్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు కొత్త పాయింట్ అయితే ఖచ్చితంగా తెలుసుకున్న వాళ్ళు అయితే అవుతారు. కాబట్టి ఈ వీడియో వాళ్ళకి ఉపయోగపడుతుంది. చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్తే, ఫైర్ కన్నా స్మోక్ ఏం పెద్ద ప్రమాదం కాదు, ఇది మిత్. యాక్చువల్గా ఏంటంటే ఫైర్తో పాటు స్మోక్ కూడా చాలా ప్రమాదకరం. మనకి కొన్ని స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే, మేజర్ ఫైర్ యాక్సిడెంట్స్లో అవుట్ ఆఫ్ 100 డెత్స్లో 60% ఆఫ్ డెత్స్ స్మోక్ వల్ల జరుగుతున్నాయి. కాబట్టి స్మోక్ కూడా, ఫైర్ ఎంత ప్రమాదకరం స్మోక్ కూడా అంతే ప్రమాదకరం. వన్స్ ఒకసారి స్మోక్లో ట్రాప్ అయిపోయారు అనుకోండి, ఈవెన్ ఫైర్లో మనం ఫైర్ యాక్సిడెంట్ చెయ్యి కాలినా కాలు కాలినా అట్లీస్ట్ కొంత ఇంజ్యూరీ తోటి బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది. స్మోక్ అనుకోండి, మనకు ఆ ఛాన్స్ ఇవ్వదు. స్మోక్ మనకి అది టాక్సిక్స్ రిలీజ్ అయినప్పుడు వచ్చిన స్మోక్ అయితే ఇంకా ఇమీడియట్గా మనిషిని అక్కడే సఫికేట్ చేసి ప్రాణాలను అయితే తీస్తుంది. కాబట్టి స్మోక్ ఈక్వల్ టు ఫైర్, అది కూడా చాలా ప్రమాదకరం. సో కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ ఏంటి అంటే, మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మన దగ్గర సఫిషియెంట్ టైం ఉంటుంది ఎవాక్యుయేట్ చేయడానికి, ఇది మిత్. ఫ్యాక్ట్ ఏంటి అంటే, మేజర్ ఫైర్ అయినప్పుడు మన దగ్గర సఫిషియెంట్ టైం ఉండదు, ఇనఫ్ టైం మన దగ్గర ఉండదు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఆ ప్లేస్ నుంచి ఎవాక్యుయేట్ అయ్యి ఆ ప్లేస్ని ఎవాక్యుయేట్ చేసి మనం సేఫ్ అసెంబ్లింగ్ పాయింట్లో వెయిట్ చేయాలి. ఎందుకంటే ఫైర్కి గోల్డెన్ పీరియడ్ అని ఉంటుంది. మేజర్ ఫైర్ అవ్వాలి అంటే ఈ 5 minutes దాటిందంటే ఫైర్ చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. విత్ ఇన్ ద షార్ట్ టైం అది మొత్తం ఉన్న సిచ్యువేషన్ కాంప్లికేట్ చేస్తుంది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన వాళ్ళని తీసుకుని మనం సేఫ్ అసెంబ్లింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, విండో బ్రేక్ చేసుకుని ఫైర్ ఎమర్జెన్సీలో బయటికి వెళ్ళిపోవచ్చు, ఇది మిత్. ఫ్యాక్ట్ ఏంటి అంటే, మనం విండో బ్రేక్ చేసినప్పుడు బయట నుంచి ఎయిర్ ఎంటర్ అయ్యి అందులో ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ అక్కడ ఉన్న ఫైర్కి యాడ్ అయ్యి అది చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యి సిచ్యువేషన్ మోర్ కాంప్లికేట్ చేస్తుంది. సో ఎప్పుడైనా మనం విండో బ్రేక్ చేయాలి, అక్కడ నుంచి ఎవాక్యుయేట్ అవ్వాలి, అక్కడ నుంచి సేఫ్గా బయటకు వెళ్ళాలి అంటే చాలా జాగ్రత్తగా డెసిషన్ అయితే తీసుకోవాలి. రియల్ ఎమర్జెన్సీలో సిచ్యువేషన్ బట్టి మనం ఆ ఫైర్ని బేస్డ్ ఆన్ రెస్క్యూ టీమ్, సోర్సెస్ ఆఫ్ రెస్క్యూ టీమ్, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మాత్రమే మనం విండో అన్నది బ్రేక్ చేయాలి, ఇది ఫ్యాక్ట్. అలాగే నెక్స్ట్ ఏంటి అంటే, ఎమర్జెన్సీ మేజర్ ఫైర్ అయినప్పుడు మనం లిఫ్ట్ ద్వారా ఎవాక్యుయేట్ చేయొచ్చు, ఇది మిత్. మేజర్ ఫైర్ ఎమర్జెన్సీ అయినప్పుడు మనం లిఫ్ట్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే మేజర్ ఫైర్ అయినప్పుడు పవర్ షట్ డౌన్ అన్నది జరుగుతుంది. అలాంటప్పుడు మనం లిఫ్ట్లో ట్రాప్ అయిపోయి స్మోక్ ఆర్ ఫైర్ ద్వారా మనిషి ప్రాణాలు కోల్పోవడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎనీ మేజర్ ఫైర్ ఎమర్జెన్సీ లిఫ్ట్ యూజ్ చేయకూడదు, ఇదే ఫ్యాక్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, ఫైర్ స్టైర్ కేసెస్. ఫైర్ స్టైర్ కేస్కి ఉన్న డోర్స్ ఎప్పుడు కూడా ఓపెన్లో ఉంచాలి, ఇది మిత్. ఫ్యాక్ట్ ఏంటంటే, ఫైర్ స్టైర్ కేస్కి ఉన్న డోర్స్ ఎప్పుడు కూడా క్లోజ్లో ఉండాలి, కానీ లాక్ చేయకూడదు, ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే మేజర్ ఫైర్ అయినప్పుడు స్మోక్ ఆ స్టైర్ కేసెస్లోకి ఎంటర్ అయిపోతుంది, డోర్ ఓపెన్లో ఉంటాయి. అలాంటప్పుడు స్టైర్ కేస్ ద్వారా మనం ఎవాక్యుయేట్ చేసే టైంలో ఆ స్టైర్ కేస్ అంతా కూడా స్మోక్ తోటి ఫిల్ అయిపోయి ఉంటాయి. అక్కడ కూడా మనం సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి డోర్ ఎప్పుడు క్లోజ్లో ఉండాలి, బట్ లాక్ వేసి ఉండకూడదు, ఇది ఫ్యాక్ట్. నెక్స్ట్ ఏంటంటే, మేజర్ ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎవాక్యుయేషన్ చేయడానికి బేస్మెంట్ రైట్ ప్లేస్, ఇది మిత్. ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఎప్పుడు కూడా మీరు ఎవాక్యుయేట్ చేసిన వెంటనే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సేఫ్ అసెంబ్లింగ్ పాయింట్లో ఉండాలి, కానీ ఎప్పుడు కూడా బేస్మెంట్లోకి మీరు ఎంటర్ అవ్వకూడదు. వన్స్ మీరు బేస్మెంట్లోకి ఎంటర్ అయిపోయి ఉన్నప్పుడు అక్కడ స్మోక్ అన్నది అక్యుములేట్ అయిందంటే అక్కడ నుంచి ఆ స్మోక్ బయటికి వెళ్ళడం చాలా టైం పడుతుంది. అక్కడ మీరు ట్రాప్ అయిపోయి మనిషి ప్రాణాలు పోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా
బేస్మెంట్లోకి మీరు మేజర్ ఫైర్ అయినప్పుడు బేస్మెంట్లోకి వెళ్ళకూడదు, అది రాంగ్ డెసిషన్, ఇది ఫ్యాక్ట్. నెక్స్ట్ ఏంటంటే ఒకే ఫైర్ ఎక్స్టింగ్విషర్ అన్ని రకాల ఫైర్ మీదకి యూజ్ చేయొచ్చు, మిత్. ఫ్యాక్ట్ ఏంటంటే ఫైర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 types యాజ్ పర్ IS 15683 2018 ప్రకారం ఫైర్ని 5 typesగా క్లాసిఫై చేశారు. అలాగే దానికి సూటబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనేది రికమెండ్ చేశారు. ఎందుకు అంటే ప్రతి ఫైర్ ఒకే విధంగా కంట్రోల్ కాదు కాబట్టి ఫైర్ని 5 typesగా క్లాసిఫై చేసి దానికి సెపరేట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనేది రికమెండ్ చేశారు. ఇప్పుడు ఇన్ కేసు మనం రాంగ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ రాంగ్ ఫైర్ మీదకి ఎక్స్టింగ్విష్ చేయడానికి యూజ్ చేస్తే అక్కడ అది సిచ్యువేషన్ కాంప్లికేట్ అవుతుంది. కాబట్టి మీరు అన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్కి అన్ని ఫైర్స్కి ఒకే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేయకూడదు, ఇది ఫ్యాక్ట్. సూటబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్నది 1 time యూజ్, మిత్. ఫ్యాక్ట్ ఏంటంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్నది యూజ్ చేసిన తర్వాత దాన్ని రీఫిల్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, ఇదే ఫ్యాక్ట్. నెక్స్ట్ ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు స్ప్రింక్లర్స్ అన్ని ఒకేసారి యాక్టివేట్ అవుతాయి, ఇది మిత్. ఫ్యాక్ట్ ఏంటంటే ఏ స్ప్రింక్లర్కి అయితే రిక్వైర్డ్ హీట్ తగులుతుందో అంటే రిక్వైర్డ్ హీట్ రీచ్ అవుతుందో ఆ స్ప్రింక్లర్ మాత్రమే యాక్టివేట్ అవుతుంది, ఇది ఫ్యాక్ట్. ఒక ఫ్లాట్ లోపల ఉన్న ఫైర్ స్ప్రింక్లర్స్ ఇప్పుడు హాల్లో ఫైర్ అయితే హాల్లో ఉన్న స్ప్రింక్లర్ మాత్రమే దానికి హీట్ రీచ్ అయినప్పుడు యాక్టివేట్ అవుతుంది, రెస్ట్ ఆఫ్ రూమ్లో ఉన్న ఏది కూడా యాక్టివేట్ కాదు. నెక్స్ట్ ఏంటంటే ఫైర్ స్ప్రింక్లర్ స్మోక్ తోటి యాక్టివేట్ అవుతాయి, మిత్. ఫ్యాక్ట్ ఏంటంటే ఫైర్ స్ప్రింక్లర్స్ హీట్ తోటి యాక్టివేట్ అవుతాయి. అలాగే గ్యాస్ లీక్ అయినప్పుడు స్విచ్ ఆన్ చేయకూడదు, మిత్. ఫ్యాక్ట్స్ ఏంటంటే గ్యాస్ లీక్ అయినప్పుడు స్విచ్ ఆన్ చేయకూడదు, అలాగే ఆఫ్ చేయకూడదు, ఇది ఫ్యాక్ట్. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే ఆఫీసులో జరిగే ఫైర్ ఎవాక్యుయేషన్ మాక్ డ్రిల్స్ అటెండ్ అయితే కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది, మిత్. మీరు మీ కమ్యూనిటీలో జరుగుతున్న ఫైర్ ఎవాక్యుయేషన్ మాక్ డ్రిల్కి మీరు అటెండ్ అయినప్పుడు మాత్రమే మీకు కంప్లీట్ నాలెడ్జ్ అన్నది మీకు వస్తుంది. ఎందుకంటే అక్కడ మీరుంటున్న కమ్యూనిటీలో ఎక్కడైతే ఎగ్జిట్ రూట్స్ ఎట్లున్నాయి, అలాగే అసెంబ్లింగ్ పాయింట్ ఎక్కడ ఉంది, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఏముంది అనేది మీకు అప్పుడే తెలుస్తుంది. కాబట్టి మీరు అప్పుడే ఆ ప్లేస్ నుంచి ఎవాక్యుయేట్ చేయగలుగుతారు, సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలుగుతారు, ఇది ఫ్యాక్ట్. నేను ముందుగా చెప్పినట్టే ఈ వీడియో ఒక కామన్ సివిలియన్స్ చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఐడియా అయితే వస్తుంది. నాన్ రెగ్యులర్ పీపుల్ అంటే లైక్ ఫైర్ సేఫ్టీలో ఫీల్డ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా చూసినా వాళ్ళకి చాలా ఈ క్వశ్చన్స్ ఫన్నీగా అనిపించవచ్చు, ఎందుకంటే ఇది వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. బట్ కామన్ సివిలియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీద మీరు నాకు ఏమైనా సజెషన్స్ చెప్పాలన్నా, ఇన్పుట్స్ ఇవ్వాలన్నా స్క్రీన్ మీద కనబడిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ, జై హింద్.